ఏం లేదు, అక్కడే ఉన్నారు ఆయనతోటి. ఆయన మహిమతో నింపబడి ప్రకాశమానమైన ఆయన ఒక తేజస్సును చూసి ఆశ్చర్యశక్తులయ్యారు. ఈ కింద ఉన్న ప్రజలందరూ, ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళ దగ్గర ఉన్న బంగారం తీసి దూడలు తయారు చేసి దానికి మొక్కుతూ ఆర్భటాలు, వాయిద్యాలు అన్నీ, డ్యాన్సులు అన్నీ వినేశాడు మోషే. అవి చూశాడు. కోపం వచ్చి ఆయన చేతిలో ఉన్న 10 కమాండ్మెంట్స్ 10 ఆజ్ఞలను పలక నేలకేసి పట్టేశాడు కోపంతో, పగిలిపోయి. ఆయనకి దేవుని మీద కోపమా, మనుషుల మీద కోపమా? అది మనుషుల మీద కోపం. కానీ దేవుడు ఇచ్చిన దాన్ని ఎందుకు పడగలుగుతారు? మనం తెచ్చుకుంటున్నాం, మనం చేసి. గతను బైబిల్ కాల్ చేశాను నేను, ఆ తర్వాత దేవుడు ఏంటో తెలుసుకున్నాను అన్నాడు. అంటే దేవుని తెలుసుకోవడానికి ఒక సాక్ష్యం బైబిల్ కాల్చడం. మీ లైఫ్ చేంజ్ అవ్వాలి, మారాలి. మారిన మనసు దేవునికి ఇవ్వాలి. మారేమంటూ మస్తరు పడతారట. అది కాదు, వాళ్ళ మాటల్లో, వాళ్ళ క్రియల్లో దేవుడు కనిపెట్టి చూస్తున్నాడు. భూమి మీద ఉన్న మనం వాళ్ళనే కనిపెట్టి చూస్తూ ఉన్నాం. వాళ్ళ మాటల్లో, వాళ్ళ పాటల్లో, వాళ్ళ ఉద్దేశాల్లో, వాళ్ళ ప్రణాళికలు తెలుసుకోవాలి. కాబట్టి చెప్పిన మాట విని లోబడే వ్యక్తులు ఎక్కడున్నారు ఇవాళ? చాలా కష్టం. భర్త మాట భార్య అంటలేదు, భార్య మాట భర్త అంటలేదు, పిల్లల మాట తల్లిదండ్రులు అంటలేదు, తల్లిదండ్రుల మాట పిల్లలు వినడం లేదు. మీకు తెలియదులే ఊరుకోండి అంటున్నారు. ఇది కంప్యూటర్ ఏమో అంటున్నారు. ఏ యుగమైనా వేసేసి అన్నీ ఆయనే చూసుకుంటాడు. సరే, మీరు గొప్ప వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేశాను, అది మీరు జ్ఞాపకం చేసుకోండి. 99వ కీర్తనలో ఎన్నో వచ్చింది? 8వ వచనం. ఇంకోటి మనం చదవండి. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి. అబ్బా, మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవా పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభుని చూడలేదు. ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుడు చెప్తున్నాడు, నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులైన. దేవుడు మోషేతో చెప్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళని నేడు రేపు